వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. సో తల్లి ఎవరైనా సరే వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చే కన్సర్న్ ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పిల్లలకి నేను ఎప్పటి వరకు పాలు ఇవ్వాలి, ఒకవేళ నాకు పాలు సరిగ్గా రావట్లేదు, అసలు హెల్తీగా ఉన్నాయా లేదా ఏంటి, ఇలా చాలా భయాలు పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే పిల్లల్ని మనం సరిగ్గా చూసుకుంటున్నామా లేదా, పాలు ఇవ్వట్లేదంటే సరిపడా వస్తున్నాయా లేదా అని ఇది ఒక చాలా సెన్సిబుల్ కన్సర్న్ అనమాట. ఈ కన్సర్న్ అన్నిటిని కూడా మనం తెలుసుకోవడానికి మన ముందు డాక్టర్ శిరీష మ్యామ్ ఉన్నారు, కన్సల్టెంట్ నానోటాలజిస్ట్ అండ్ లాక్టేషన్ ఎక్స్పర్ట్ అనమాట. సో మేడంని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? హలో, ఫైన్. యా మ్యామ్. సో మ్యామ్, నిజంగానే నేను అన్నట్టుగా బహుశా నేను ఇంకా కొంచెం తక్కువే చెప్పుండొచ్చు, బట్ చాలామంది ఇప్పుడు కొంచెం యంగ్ జనరేషన్ ఎవరైనా మదర్స్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా చాలా భయం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఓవర్ కన్సర్న్ ఉంటుంది, బట్ మరి వాళ్ళ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హెల్తీగా ఉందా లేదా అనేది కూడా భయం ఉంటుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మ్యామ్? సో చెప్పాలంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీ. ఫస్ట్ 6 months బేబీకి ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి. ఓకే. సో ఫస్ట్ 6 months బేబీకి కావాల్సిన న్యూట్రిషన్, ఎనర్జీ అండ్ వాటర్ కంటెంట్ అంతా బ్రెస్ట్ మిల్క్లో ఉంటుంది. సో ఆఫ్టర్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూ మదర్ అదనపు పోషకాహారాన్ని బేబీకి ఇవ్వవచ్చు. సో యూజువల్లీ ఫస్ట్ 2 years లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం బేబీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీకి న్యూట్రిషనే కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ మిల్క్లో యాంటీబాడీస్ ఉంటాయి, బేబీస్ని ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ బ్రెస్ట్ మిల్క్లో డిహెచ్ఏ అనే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అది బేబీ బ్రెయిన్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్ హెల్తీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ లాంగ్ టర్మ్లో వాళ్ళకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. సో బేబీకే కాదు, మదర్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే మదర్స్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఆఫ్టర్ డెలివరీ మదర్కి బ్లీడింగ్ అనేది తగ్గడము అండ్ యూట్రస్ నార్మల్ సైజ్కి రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎక్కువ రోజులు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన మదర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి WHO అండ్ యూనిసెఫ్ సో ఫస్ట్ 6 months బేబీకి ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని రికమెండ్ చేస్తున్నాయి. ఓకే. అంటే బోత్ మదర్కి అలాగే బేబీకి కూడా చాలా హెల్తీ అది ఇవ్వటం అనేది. ఒకవేళ 2 sides మళ్ళీ చూస్తే మ్యామ్, ఒకవేళ బేబీకి ఇప్పుడు చాలా రీజన్స్గా ఒక ఫ్యూ విమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ కావాలని ఇవ్వకపోవచ్చు, లేదా కొంతమంది ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ వల్ల. సో అలా ఇవ్వకపోతే బేబీకి వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అలాగే మదర్కి వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్. సో అదర్ మిల్క్ అంటే ఫార్ములాలు ఇవ్వడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ లైక్ బేబీకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. బ్రెస్ట్ ఫెడ్ బేబీస్తో కంపేర్ చేస్తే ఫార్ములా ఇచ్చిన బేబీస్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫార్ములా ఫెడ్ బేబీస్ చబ్బీగా ఉంటారు, బట్ దే ఆర్ నాట్ చబ్బీ ఈజ్ నాట్ హెల్దీ. సో బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ చబ్బీగా లేకపోయినా దే విల్ బి హెల్దీ. ఓకే. అంటే నిజంగానే పిల్లలు ఈ విషయంలో కూడా చాలా అందరూ మేబీ ఇది మిత్ అనుకోవచ్చు మ్యామ్, పిల్లలు చాలా చెబ్బీగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు, కొంచెం బక్కగా ఉంటే ఏంటి నీరసంగా ఉంటున్నావు, సరిగ్గా పిల్లలకు పాలు ఇవ్వట్లేదని అడుగుతారు కదా. సో అది నిజంగా మిత్ అనుకోవచ్చు అయితే? మిత్. ఓకే. సో బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ మనకు చబ్బీగా కనిపించకపోయినా దే విల్ బి హెల్దీ. ఓకే మ్యామ్, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో మదర్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలు రావడం అనేది వేరు, బట్ బిఫోర్ ఆ 9 months వాళ్ళు తీసుకునే హెల్దీ డైట్ వల్ల ఏమన్నా వాళ్ళకి తర్వాత వచ్చే బ్రెస్ట్ మిల్క్ హెల్తీగా ఉంటుందా, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఫామ్ అవుతుంది? సో యూజువల్లీ మనం ఫస్ట్ 1000 days అనేవి ఇంపార్టెంట్. సో ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి బేబీ 2 years కంప్లీట్ అయ్యే పీరియడ్ని మనం ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అంటాం. సో బేబీ ఆరోగ్యానికి పునాది ఇప్పుడే పడుతుంది అనమాట. సో కన్సీవ్ అయిన నుంచి మదర్ హెల్దీ డైట్ తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత కూడా మదర్ బ్యాలెన్స్ డైట్, పోషకాహారంతో నిండిన ఆహారం తీసుకోవాలి. సో ఒక పర్టికులర్ ఫుడ్ తింటేనే మిల్క్ ఇంక్రీజ్ అవుతాయని ఏం లేదు. సో మదర్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా బ్యాలెన్స్ డైట్, పోషకాహారాలతో నిండిన ఆహారం తీసుకోవాలి. సో అండ్ బేబీకి ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేస్తూ బేబీ సరైన పద్ధతిలో ల్యాచ్ చేస్తూ ఉంటే మదర్ కూడా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవ్రీ మదర్ తన బేబీకి సరిపడా మిల్క్ని అయితే ప్రొడ్యూస్ చేయగలరు. సో ఈ విషయంలో మదర్స్ తనపై తన నమ్మకం పెట్టుకోవాలి. బట్ కొంతమంది కొంచెం ఈ విషయంలో కూడా డిప్రెస్ అయిపోతూ ఉంటారు, అరే నేను బేబీకి సరిగ్గా ఇవ్వలేకపోతున్నా, నాకు సరిగ్గా మిల్క్ రావట్లేదు అని ఫీల్ అవుతారు. సో మరి అంటే మదర్కి యాక్చువల్గా ఎంత మోతాదులో మిల్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బేబీకి ఎంత ఇవ్వచ్చు? సో యూజువల్లీ ఏంటంటే చాలా మదర్స్కి ఉండే డౌట్ ఏంటంటే నా పాలు బేబీకి సరిపోవట్లేదేమో, నా బేబీ గ్రోత్ సరిగా లేదు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది.
సో యూజువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్లో ఇంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలని ఏం లేదు. సో మదర్కి తన పాలు సరిపోతున్నాయా లేదా బేబీకి ఎలా తెలుస్తుందంటే కొన్ని మదర్ అబ్జర్వ్ చేయాలి. సో అదేంటంటే ఒక డేలో బేబీ 6 టైమ్స్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ పాస్ చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. బేబీ ఒక డేలో 8 to 10 టైమ్స్ పర్ డే ఫీడ్స్ తీసుకోవాలి. అండ్ ఫీడ్ తీసుకున్న తర్వాత బేబీ సాటిస్ఫైడ్గా ఉండాలి. అండ్ బేబీ ఏజ్కి తగ్గట్టు గ్రోత్ వెయిట్ గెయిన్ అవుతూ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయంటే బేబీకి మదర్ మిల్క్ సరిపోతున్నట్లు లెక్క. ఓకే. ఒకవేళ మదర్కి ఏమైనా డౌట్ ఉంది, తన పాలు సరిపోవట్లేదు అనిపిస్తే దగ్గరలో ఉన్న డాక్టర్నైనా లాక్టేషన్ కౌన్సిలర్ అయినా హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే. సో అంటే ఆ కౌన్సిలింగ్ ఒకవేళ తీసుకుంటే వాళ్ళ బ్రెస్ట్ మిల్క్ అనేది హెల్తీగా ఎంతవరకు వస్తుంది మోతాదులో సరిపడా? ఒకవేళ నిజంగానే బ్రెస్ట్ మిల్క్ లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫర్దర్ కేర్ ఏమన్నా ఉంటుందా, ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుంది. అంటే యూజువల్లీ ఏంటంటే మదర్ మిల్క్ సరిగా రాకపోవడానికి కారణం ఏంటంటే బేబీ కరెక్ట్ పొజిషన్లో ల్యాచ్ చేయకపోవడం అది. సో బేబీ కరెక్ట్గా ల్యాచ్ చేస్తుందా లేదా అనేది లాక్టేషన్ కౌన్సిలర్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ మదర్ ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారా లేదా, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు. అండ్ యూజువల్లీ బేబీ ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేస్తూ ఎక్కువసేపు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చి ప్రాపర్గా ల్యాచ్ చేస్తే మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో యూజువల్లీ బై ద ఎండ్ ఆఫ్ 2 వీక్స్కి మదర్కి ఫుల్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. అరౌండ్ 400 to 500 ml పర్ డే మదర్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే. సో మ్యామ్ కొంతమంది ఫీమేల్ అంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఉంటారు. కొంతమంది కొంచెం బ్యూటీ సెక్టార్లో ఉంటే కొంతమంది అథ్లెట్స్ ఉంటారు. సో ఆ సెక్టార్స్ వైజ్ చూసుకుంటే కొంతమంది ఇవ్వలేకపోతారు టైంకి. ఇది మళ్ళీ 2 కేటగిరీస్ చూస్తే మేము ఇవ్వకుండా ఓన్లీ బాటిల్లో ఆ మిల్క్ ఇచ్చేసి పిల్లలకి తాగించడం అనేది కొంచెం హెల్తీనే అంటారా, లేదా డైరెక్ట్ మదర్ నుంచే వెళ్తే బెటర్ అంటారా? సో డైరెక్ట్గా మదర్ నుంచే బ్రెస్ట్ ఫీడ్ చేస్తే బెటర్. సో బాటిల్ స్టార్ట్ చేయడం వల్ల ఇబ్బందులు ఏంటంటే బాటిల్ నిప్పుల దగ్గర సక్ చేసినప్పుడు బేబీకి నిప్పుల్ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మదర్ దగ్గర సక్ చేయడం ఒక మెకానిజం డిఫరెంట్ ఉంటుంది, బాటిల్ దగ్గర సక్ చేసే మెకానిజం డిఫరెంట్ ఉంటుంది. సో బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేసిన బేబీస్ మదర్ దగ్గర సక్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. సో యూజువల్లీ వర్కింగ్ మదర్స్ కూడా వన్స్ దే అగైన్ గో బ్యాక్ టు వర్క్ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. సో దానికి కొంత ప్లానింగ్ ఉండాలి. సో ఇన్ కేసు మదర్ వర్క్కి వెళ్ళాలనే ప్లాన్ చేసుకునే ఫ్యూ వీక్స్ ముందే ఏంటంటే మిల్క్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి వర్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత మదర్ వర్కింగ్ అవర్స్లో ఫ్యూ అవర్స్ గ్యాప్తో 2 or 3 hours గ్యాప్తో మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బేబీకి స్పూన్ ఆర్ కప్తో బేబీకి పాలు పట్టించవచ్చు. మదర్ మార్నింగ్ వర్క్కి వెళ్ళే ముందు బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. వర్క్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నైట్ టైం కూడా బేబీకి ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. సో ఈవెన్ వర్కింగ్ మదర్స్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో మీరు అన్న 1000 days పీరియడ్లో మ్యామ్ కొంతమందికి మదర్స్కి సఫిషియెంట్ మిల్క్ ఉందా లేదా, లేకపోతే ఇన్ బిట్వీన్ నేను ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేకపోతే నాకు రెగ్యులర్గా ఆ 1000 days నాకు మిల్క్ రావాలి అంటే ఏం చేయాలి అని ఒక కన్సర్న్ ఉంటుంది. సో యూజువల్లీ అంటే బేబీ ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయాలి, ల్యాచింగ్ చేయించాలి, అండ్ బేబీ వెయిట్ గెయిన్ మానిటర్ చేయాలి. సో మదర్కి సో ఎప్పుడు లాక్టేషన్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేయాలంటే సో మదర్కి బేబీ గ్రోత్ తక్కువ అనిపిస్తున్నప్పుడు, పాలు సరిగా తక్కువ వస్తున్నాయి అనిపించినప్పుడు, అండ్ బేబీ ల్యాచ్ చేయడం ఏమైనా ఇబ్బంది అవుతుంది, బేబీ బ్రెస్ట్ దగ్గర సక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నప్పుడు, అండ్ బేబీ ఫీడ్ చేస్తున్నప్పుడు మదర్కి పెయిన్ ఏమైనా వస్తుందా, మదర్కి సోర్ నిప్పుల్ ఆర్ క్రాక్డ్ నిప్పుల్ అలా ఏమైనా ఉందా, ఆర్ మదర్కి ఏమైనా బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్, బ్రెస్ట్ హెవీ అయిపోయి పెయిన్ వస్తున్నాయి ఆర్ ఫీవర్ వస్తుంది అలా ఉన్నప్పుడు కంపల్సరీగా లాక్టేషన్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే. అండ్ నేను ఇందాకన్న కేటగిరీలో వర్కింగ్ ఉమెన్తో పాటు అథ్లెట్స్ కానీ, లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు ట్రైనింగ్స్ కోసం చాలా లాంగ్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ మూమెంట్లో బేబీస్ని తీసుకెళ్ళలేకపోతుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు మూవీ అయినప్పటికీ కూడా మూవీస్లో చూసాం. సో అలాంటి మూమెంట్లో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వలేకపోతే వాళ్ళకి పాలు గడ్డగడతాయి అంటూ ఉంటారు. మరి అలాంటి టైంలో మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ రూమ్ టెంపరేచర్లో 4 to 6 hours పెట్టవచ్చు. అదే నార్మల్ రిఫ్రిజిరేటర్ 4 degrees centigrade టెంపరేచర్లో అప్ టు 72 hours కూడా స్టోర్ చేయొచ్చు. డీప్ ఫ్రీజర్లో అయితే అప్ టు 3 to 6 months కూడా స్టోర్ చేయొచ్చు. సో ఇలా లాంగ్ పీరియడ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ బేబీని సెపరేట్గా ఉన్నప్పుడు మదర్ మీరు ముందుగానే మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసి
ఇవ్వచ్చు. యూజువల్లీ ఫార్ములా మిల్క్ అనేది ఓన్లీ సెట్ అండ్ స్పెసిఫిక్ రేర్ కండిషన్స్లోనే అడ్వైజ్ చేస్తాము. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మదర్ మిల్క్ ఇవ్వడమే బెస్ట్. అట్లీస్ట్ ఒక 3 months అయినా మదర్ ఫీడింగ్ ఉండి తర్వాత యూజువల్లీ ఫస్ట్ 6 months అడ్వైజ్ చేస్తాము. ఓకే. ఎందుకంటే అదర్ మిల్క్ ఇచ్చినప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఇవన్నీ కూడా ఉంటాయి. బేబీ బ్రెయిన్ గ్రోత్ కూడా మదర్ మిల్క్తో బెటర్ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వైజ్ చేయడం బెటర్. ఓకే. బట్ ఇవన్నీ యూజువల్గా మనకి ఇంత రిస్క్ అని తెలిసినా, ఇంకొన్నిసార్లు అది అవసరం న్యాచురల్ అని తెలిసినా, యూజువల్గా ఉమెన్ చేసే మిస్టేక్స్ కానీ ఉమెన్ చుట్టుపక్కల వాళ్ళు చేసే ఈ మదర్ మిల్క్ ఇచ్చే విషయంలో వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి మ్యామ్? సో చాలామంది ఏమనుకుంటారంటే నా బేబీ గ్రోత్ సరిగా లేదు, నీ పాల వల్ల బేబీ వెయిట్ గెయిన్ సరిగా లేదు అని ఫార్ములా మిల్క్ ఇవ్వడానికి కొంచెం ఈజీగా టెంప్ట్ అవుతారు. అదొకటి. ఇంకోటి సమ్మర్లో బేబీకి వాటర్ ఇవ్వాలని కొంతమంది ఆలోచిస్తారు. యూజువల్లీ అది అవసరం ఉండదు. మదర్ మిల్క్లోనే 85 to 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో బేబీకి కావాల్సిన నీడ్ అంతా వాటర్ అంతా కూడా వాటర్ కంటెంట్ అంతా మిల్క్లోనే ఉంటుంది. సో బయట నుంచి వాటర్ సమ్మర్లో ఎక్స్ట్రా వాటర్ ఇవ్వడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. సో అండ్ ఇంకో మిత్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో వచ్చే మిల్క్ కొలెస్ట్రాల్ ఆర్ ముర్రు పాలు అంటారు. సో అది పాత పాలని కొంతమంది ట్రెడిషనల్లీ కొంతమంది ఇవ్వరు అది. సో అది అది చాలా అది అదొక మిత్. కొలెస్ట్రాల్లో యాంటీబాడీస్ చాలా అబండెంట్గా ఉంటాయి. సో అది బేబీకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కొలెస్ట్రాల్లో బేబీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా అప్రోప్రియేట్ అమౌంట్లో ఉంటాయి. సో బేబీ న్యూట్రిషన్కి అది ఇంపార్టెంట్. అండ్ కొలెస్ట్రాల్ కూడా ఫస్ట్ ఫ్యూ డేస్లో వచ్చే మిల్క్ డ్రాప్స్ లానే వస్తుంది, క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే అది బేబీకి సరిపోదని చెప్పి అదర్ మిల్క్ ఆప్షన్స్ ఫార్ములా మిల్క్ కానీ వేరే మిల్క్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. బట్ అది అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ డేస్లో బేబీ స్టమక్ కెపాసిటీ కూడా చిన్నగానే ఉంటుంది. సో అది మిల్క్ ప్రొడక్షన్ కొలెస్ట్రాల్ తక్కువ క్వాంటిటీలో వచ్చినా బేబీ స్టమక్ కెపాసిటీకి అది సరిపోతుంది. ఓకే. అంటే యూజువల్గా మ్యామ్ మీరు యాజ్ ఎ లాక్టేషన్ ఎక్స్పర్ట్గా మీరున్న చూసిన కేస్ స్టడీస్లో అంటే మదర్ని వీళ్ళకి చూసి వాళ్ళు అవగాహన లేకనో లేకపోతే తెలిసో లేకపోతే తెలియకనో ఇలా వాళ్ళు మేజర్గా బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో అండ్ వాళ్ళ హెల్త్ విషయంలో చేసే మిస్టేక్స్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏం చెప్పాలనుకుంటారు? సో బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో మదర్స్ చేసే యూజువల్లీ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమైనంటే ఇనిషియల్ అంటే స్పూన్ ఆర్ బాటిల్తో మిల్క్ ఇస్తూ ఉంటారు. సో బాటిల్తో వన్స్ మిల్క్ స్టార్ట్ చేసిన బేబీ థర్డ్ డే తర్వాత మదర్కి మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో అప్పుడు మదర్ బ్రెస్ట్ హెవీ అవ్వడం, ఎంగోర్జ్మెంట్ అంటారు దీన్ని. బ్రెస్ట్ మిల్క్తో ఫిల్ అయి ఉంటాయి, మదర్కి పెయిన్ వస్తుంది. బేబీ మిల్క్ మదర్ దగ్గర తాగదనమాట. సో అప్పుడు బ్రెస్ట్ మదర్కి పెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఆల్రెడీ బేబీకి బాటిల్ ఫీడ్ ఇచ్చారు కాబట్టి బేబీ మదర్ దగ్గర సక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో ఇనిషియల్ ఫ్యూ డేస్లో బాటిల్ ఆర్ స్పూన్ ఫీడ్స్ అవాయిడ్ చేయడం బెటర్. ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మదర్ దగ్గర ఫీడింగ్ స్టార్ట్ చేయడం బెటర్. అలా ఒకవేళ మీరు అన్నట్టుగానే వాళ్ళు ఆపేసుకోవడం వల్ల తర్వాత పెయిన్ఫుల్ థింగ్ అనేది తర్వాత ఏమైనా సివియర్ ఎంగోర్జ్మెంట్ అనేది అడ్రస్ చేయకపోతే దాని తర్వాత ఇన్ఫెక్ట్ అయ్యి మాస్టైటిస్ అనే కండిషన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మాస్టైటిస్ అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, బ్రెస్ట్ హెవీ అవ్వడము, స్కిన్ రెడ్ అవ్వడము, అండ్ అది మనం ట్రీట్ చేయకపోతే బ్రెస్ట్లో పస్ అక్యుములేట్ అయ్యి బ్రెస్ట్ యాబ్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎర్లీగా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ బేబీ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయాలి. ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే యూజువల్లీ బేబీస్ నైట్ టైం ఎక్కువ ఫీడ్ డిమాండ్ చేస్తారు. సో నైట్ టైం ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ డిమాండ్ చేస్తారు. సో మదర్స్ ఏమనుకుంటారంటే నా మిల్క్ సరిపోవట్లేదేమో అందుకనే బేబీ ఇంత ఫ్రీక్వెంట్గా ఫీడ్ తాగుతుంది అనుకుంటారు. సో బేబీకి ఎప్పుడు ఏడిస్తే ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఫీడ్ చేయాలి. సో ఎంత ఎక్కువ బేబీ ఫీడ్ చేస్తే మదర్ కూడా మిల్క్ ప్రొడక్షన్ తొందరగా స్టార్ట్ అవుతుంది. ఇంకొక మిత్ ఏంటంటే మదర్స్కి యూజువల్లీ డెలివరీ అయిన తర్వాత కొన్ని పర్టికులర్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని అనుకుంటారు. అలా ఏం లేదు. మదర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు, అన్ని నార్మల్గా పోషకాహారాలతో నిండిన ఆహారం తీసుకోవచ్చు. పర్టికులర్ ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఒక పర్టికులర్ ఫుడ్ తింటేనే మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనేది కూడా లేదు. మ్యామ్ ఇంకోటి విమెన్ కూడా ఆఫ్టర్ డెలివరీ కొంచెం పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో కూడా ఉంటారు అని అంటుంటారు. సో అలా ఉన్న వాళ్ళ ఎమోషనల్ కండిషన్ని బట్టి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ఏమన్నా కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందా? వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోని పిల్లలకి హెల్తీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంటే ఏం చేయొచ్చు అంటారు? సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది కొన్ని కేసెస్లో చూస్తూ ఉంటాము. సో మదర్ బ్రెస్ట్ ఫీడింగ్కి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో కొంతమంది మదర్స్ ఈవెన్ బేబీని దగ్గర తీసుకోవడానికి ఆర్ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్
సపోర్ట్ ఇంపార్టెంట్. హస్బెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మదర్ని కొంచెం మోటివేట్ చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి కూడా తెలిస్తే వాళ్ళు మదర్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇన్ కేస్ నీడ్ ఉంటే డాక్టర్ కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఇన్ కేస్ నీడ్ ఉంటే డాక్టర్ సలహా కూడా తీసుకోవాలి. మ్యామ్ ఇన్ జనరల్గా అంటే బేబీ డెలివరీ అయ్యి వచ్చిన వెంటనే బేబీకి మదర్ నుంచి ఫీడింగ్ అనేది అందుతుందా లేకపోతే దానికి మనం టైం తీసుకోవాల్సి ఉంటుందా? ఇప్పుడు కామన్గా ప్రాక్టీస్ చేసేది ఏంటంటే డెలివరీ అయిన వెంటనే బేబీని మదర్ని ఇమీడియట్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెడతారు అండ్ ఫస్ట్ 1 అవర్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేస్తారు. సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇమీడియట్గా బేబీని మదర్ని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టడం వల్ల బేబీ హార్ట్ బీట్ కానీ బ్రీతింగ్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ స్టేబుల్గా ఉంటాయి. అండ్ ఇమీడియట్గా వితిన్ 1 అవర్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వల్ల బేబీకి కొలెస్ట్రాల్ అనేది అందుతుంది. ఎర్లీగా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వల్ల బేబీ ఇనిషియల్లీ ఎర్లీగా ల్యాచ్ చేయడం వల్ల తర్వాత కూడా సక్సెస్ఫుల్గా బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మదర్ కూడా ఏంటంటే బేబీ బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మదర్కి పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ తగ్గుతుంది అండ్ యూట్రస్ నార్మల్ సైజ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్కి బేబీకి బాండింగ్ కూడా పెరుగుతుంది. సో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ బేబీ స్టేబుల్గా ఉంటే మదర్కి బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెడతాం అండ్ వితిన్ 1 అవర్లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. సో అండ్ యాజ్ ఏ విమెన్గా మనం మాట్లాడాలన్నా మ్యామ్, అండ్ మీరు కూడా చాలా మందిని చూస్తూ ఉంటారు. సో ఈ మధ్య విమెన్ వాళ్ళ మ్యారేజ్ అనే థాట్ ప్రాసెసే మారిపోయింది. దానికి తోడు మళ్ళీ పిల్లలు అన్నప్పుడు కూడా ఆలోచన మారింది. అండ్ వాళ్ళకి ఇప్పుడు పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ మారిపోతుందనే ఆలోచన నుంచి మళ్ళీ ఒకవేళ వాళ్ళు కన్సీవ్ అయ్యి డెలివరీ చేసినా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో కూడా కొంతమందికి కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో అలా మీరు చూసినటువంటి విమెన్ నుంచి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మదర్ బ్యూటీ ఆర్ ఎనీథింగ్ ఏం ఎఫెక్ట్ అవ్వదు. యూజువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా మదర్కి హెల్ప్ చేస్తుంది. యూజువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో గెయిన్ అయిన వెయిట్ అంతా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్ ఎక్స్ట్రా క్యాలరీస్ స్పెండ్ చేసి పోస్ట్ పార్టమ్గా మదర్ వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో బేబీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మదర్ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మదర్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది పోస్ట్ పార్టమ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్లనే మదర్కి బెనిఫిట్ ఉంటుంది. సో మదర్ హెల్త్ అండ్ బ్యూటీ దానివల్ల సప్లిమెంట్ అవుతుంది తప్ప తగ్గదు. రైట్. అండ్ మళ్ళీ 2 కేటగిరీస్లో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో, అర్బన్లోనేమో వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళ కైండ్ ఆఫ్ ఇష్యూస్ చూసాం. రూరల్లో ఉండేటువంటి ప్రాబ్లం ఏంటి మ్యామ్? ఈ బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో వాళ్ళకి ఎంతవరకు అవేర్నెస్ ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉందంటారు? యాక్చువల్లీ రూరల్ ఏరియాస్లో కూడా అవేర్నెస్ బాగానే ఉంది. సో యూజువల్లీ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు కూడా. సో వాళ్ళు మనం అంటే వాళ్ళు వర్క్కి వెళ్ళినా కూడా ఇంటర్మీడియట్గా బ్రేక్స్ తీసుకొని ఫీడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇన్ అర్బన్ ఏరియాస్లో కూడా వర్కింగ్ ప్లేసెస్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్కి సెపరేట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. మదర్ ఇన్ కేసు బేబీని కేర్ చేయడానికి క్రెచెస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి విత్ ఇన్ ఆర్గనైజేషన్స్. అండ్ ఇన్ కేసు మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే దానికి తగ్గట్టు బ్రేక్ ఇవ్వాలి ఇన్ బిట్వీన్ వర్క్. అండ్ బ్రెస్ట్ పంప్ అదే ప్రొవైడ్ మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఓకే. సో మీరు విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అసలు విమెన్కి కానీ అదర్ పీపుల్కి ఈ బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వడానికి వాళ్ళకి మీరు మేజర్గా చెప్పాలనుకున్న సజెషన్స్ ఏంటి మ్యామ్? సో ఎవ్రీ మదర్ తన బేబీకి కావాల్సిన మిల్క్ అయితే ప్రొడ్యూస్ చేయగలదు. సో సో మదర్ తన మీద తన నమ్మకం ఉంచుకోవాలి. అండ్ విత్ డెలివరీ అయిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో వన్స్ మదర్ తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంచుకొని బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే యూజువల్లీ దే విల్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. సో బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి ఒక న్యూట్రిషన్ పార్ట్ ఆఫ్ వ్యూలోనే కాదు, సో బేబీకి ఫ్యూచర్ హెల్దీ లైఫ్కి మనం వేసే పునాది అది. రైట్. సూపర్ మ్యామ్. బట్ ఫైనల్గా లైక్ యాజ్ ఎ లాక్టేషన్ ఎక్స్పర్ట్గా మిమ్మల్ని ఒకవేళ మేము ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు స్టిల్ ఎంత తెలిసినా కూడా కొన్ని విషయాల్లో భయం ఉంటూనే ఉంటుంది. మన వాళ్ళని బాగా చూసుకోవట్లేదేమో అనే ఒక కన్సర్న్ విషయంలో చాలా భయపడతారు, ఓవర్ థింక్ చేస్తారు. అండ్ ఈ మధ్య వచ్చిన ChatGPT, సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ వల్ల మిస్గైడ్ కూడా అవుతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా ఒకవేళ ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని మీలాగా కలవాలి అని అంటే ఏ ఇష్యూస్ని బట్టి మేము ఏ సిమ్టమ్స్ ఆర్ సిచ్యువేషన్స్ని చూసి కలవచ్చు అంటారు? సో మదర్ ఏమైనా బేబీ సరిగా తన దగ్గర పాలు తాగట్లేదు, ఆర్ బేబీ వెయిట్ గెయిన్ సరిగా అవ్వట్లేదు, యూరిన్ తక్కువ సార్లు పాస్ చేస్తుంది, ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు మదర్కి పెయిన్ వస్తుంది,
నిపుల్ సోర్ నిపుల్ ఆర్ క్రాక్ నిపుల్ ఉంది ఆర్ బ్రెస్ట్ హెవీ అయ్యి ఎంగార్జ్మెంట్ అయ్యి మదర్కి పెయిన్ వస్తున్నప్పుడు మాస్టైటిస్ ఇందాక డిస్కస్ చేసాం కదా, బ్రెస్ట్ హెవీ అయ్యి స్కిన్ రెడ్ అయ్యి మదర్కి ఫీవర్ కూడా వస్తుంది. అలా ఆ కండిషన్స్లో కంపల్సరీ ఇమీడియట్గా లాక్టేషన్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేయాలి. ఎర్లీగా కన్సల్ట్ చేస్తేనే బెటర్, ఎందుకంటే అది మదర్ కూడా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎర్లీగా స్టార్ట్ చేయగలరు, ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. రైట్ రైట్, సూపర్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా డీటెయిల్స్ అయితే చెప్పారు. సో దీన్ని బట్టి అన్నా మనకి మేబీ అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అంటే లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం నార్మల్గా పిల్లలు డెలివరీ తర్వాత నార్మల్ ఫీడింగ్ చేయడం కామన్ కదా అనుకుంటాం, కానీ ఇన్ని మిస్టేక్స్ ఉంటే దానివల్ల ఎంత రిస్క్ ఉంటుంది అనేది మనకు తెలియలేదు. కాబట్టి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్స్లో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.